ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మన ఊర్లో ఆవారగా తిరిగే అదే పని పాట లేకుండా తిరిగే యువకుల కదా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇదేందిరా జీడి గింజలని పేరు పెట్టిరు అనుకుంటున్నారా? జీడి గింజలు దేనికి వాడతారు? దిష్టి తాకకుండా. అందుకే మన పోరగాళ్ళకి దిష్టి తాకొద్దని జీడి గింజలని పేరు పెట్టినాం. ఈ మధ్య నా బాడీకి బాగా కొవ్వు పట్టినట్టుందిరా. ఇంట్లో తినిపంత కొవ్వు పెరగకి ఇంకేం పెడతారా? రోజు లేవగానే జిమ్ చేద్దాం రా. చేద్దాం జిమ్ చేద్దాం. అరే మామ నాన్నగారు రా. హాయ్ మామా. హాయ్ మామ. మామా మామా హాయ్ మామా. మామా మామా వదులు మామా, నీకు దండం పెడతా వదులురా. అమ్మా రే అమ్మా వదులురా. లేరా పొట్టినాయాల. ఏ శ్రీ హాయ్ బ్రో. వాట్సాప్ ఇంత ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఏంట్రా మామ గెటప్ మొత్తం చేంజ్ చేసినావు? అసలు ఈ బైక్ ఎప్పుడు కొన్నారా? మనదే మామా. అరే మామ ఒక సెల్ఫీ తీద్దాం పారా. ఓకే మామా దిగుదాం దా. రారా చిట్టినాయుడు. రే మీరేంద్రా బుల్లెట్ బైక్ ఎప్పుడు చూడలేదా? రే నువ్వేంద్రా టైర్ల గాలి మొత్తం దిగినట్టుంది. అరే మామ బుల్లెట్ బైక్ చూసినా కానీ ఎప్పుడు ఎక్కలేదురా. రే ఏ మనుషులు రా. సరే సరే రే సెల్ఫీ తీరా. సరే గాని షాపింగ్ పోదాం వస్తారా? అరే మామ షాపింగ్ కా పారాపా పోదాంపా. ఓకే పోదాంపా. ఈ అంగి బాగుందిరా. అది బాగుంది. అన్న మన షాప్ లో ఉండే ఎగ్దాం బట్టలు పెట్టే. ఓకే అన్న. చూడన్నా ఎంత నా పాయింట్? 1200 అన్న. ఏందన్నా షాప్లో వెళ్ళగలను నేను చూసుకోవానే? 1200 పాయింట్ మొత్తం తూర్లు పెట్టి పడేసినాయి. అరే అన్న ఈ మధ్య ఇదేనే ట్రెండింగ్ అన్న. ఈ బొక్కలు పడ్డ పాయింట్ వాళ్ళు కొంతరే. సరేలే మనం ఉండంగా కొనడానికి. అన్న ఈ చినిపోయిన పాయింట్కి ఏమైనా డిస్కౌంట్ ఉందా? నీ ₹1 కూడా తక్కువ కదన్నా. ఈ ట్రెండింగ్ ఉన్న పాయింట్ ఇది. ఈ మ్యాటర్ మాకు తెలియక పాత బట్టలన్నీ మూలకు పడేసినాం. వాటికే బొక్కలు పెట్టుకొని ట్రెండింగ్ అని తిరుగుతాం. అప్పుడు మాకు 100% డిస్కౌంట్ దొరుకుతుంది. మాకేమొద్దన్నా నువ్వో ఉంచుకో. ఏ పారా పొద్దుగాల జీడి గింజలు దొరికినాయి కదరా. చేపలు రా చూద్దామా.
సరే నీకు ఏ కలర్ చేప కావాలో కొందాంపా. ఆంటీ చేపలు ఉన్నాయా? ఉన్నాయి. ఏం చేపలు కావాలి? ఏం చేస్తారంటే 5 ఆడ చేపలు 5 మొగ చేపలు ఒక్క దగ్గర వేయండి. సరే. ఓకే వేసిరు కదా, 5 ఆడ చేపలు 5 మొగ చేపలు. ఓకే, వాటిని పక్కన పెట్టండి, వాటి పని అవి చేసుకుంటాయి. మీరు మాత్రం డిస్టర్బ్ చేయకండి. అవి డబల్ అయినాక కాల్ చేయండి, వచ్చి తీసుకెళ్తాం. ఇవి గుడ్లు పెట్టినాక పంపిస్తా. వెళ్ళండి వెళ్ళండి. మామ ఒర్ర గొంతు వెనకపోతుంది, పోయి చూద్దాం. ఓకే పోదాంపా. నా దగ్గర అయితే డబ్బులు లేవు. ఒక్క గ్లాస్ తీసుకుంటా, అందరం సరిపెట్టుకోవాలి. అన్న ఒక గ్లాస్ అన్న. ఆగురా. నువ్వు ఆరా గుడ్ని వేయాల, నీకు గేనికి వస్తలేదు. నాది వీడిది ఆడిది. ఏయ్ నువ్వు ఆవరా నాయన, భయపడేకు. తాగింది ఇప్పుడే కింద పడిపోతాటుంది. ఈ గీత నాది. గీతలు కనిపిస్తలేవురా. ఇప్పుడు అవి కనిపించిన పెద్ద యూజ్ ఏం లేదు. రారా చిట్టినాయుడు. అరే బండ్ల పెట్రోల్ అయిపోయినట్టుందిరా, పోయి తొయ్యిరి. నా వల్ల కాదురా, మీరే దగ్గర నేను కూర్చుంటా. సరే మరి రా. వామ్మ వీడేందిరా అయ్యా, బండి కన్నా ఎక్కువ వీడే బరువు ఉన్నట్టున్నాడు. నేను తీస్తా, నువ్వు తోద్దురా. తొయ్యిరు తొయ్యిరి. సరేరా, నీ దగ్గర ఉన్న పైసలు ఉన్నాయి. నీకు ఇవ్వడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదురా. గవ్వ మనకెందుకురా, ఏమైనా పైసలు ఉంటుంది. నా దగ్గర రూపాయి కూడా లేదురా. దేవుడా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయారా? నా దగ్గర లేవు మామ. నువ్వు ముందే చెప్పు, ఇంటికాంచి తీసుకోతున్నా మామ. ఇప్పుడైతే నా దగ్గర లేవు మామ, నిజంగా మామ. నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? 10 రూపాయలు ఉన్నాయిరా. మీరేం జాబ్ చేస్తలేరా? ఛీ, నా దగ్గర 20, నీ దగ్గర 10. 30 రూపాయలు పెట్రోల్ కొట్టిద్దాం పారి. తొయ్యిరిగా. అన్నా పెట్రోల్ ఉందా? ముందు ఎంత కావాలి? అన్నా 30 రూపాయలు పెట్రోల్ కొట్టే. ఇంత పెద్ద బండి తెచ్చురు, 30 రూపాయలు పెట్రోల్ అన్నా మీకు? అన్నా బరాబర్ కొట్టే. జీరో వేసుకో అన్నా.
అన్నా సరే మరి ఉంటా మరి. ఇక్కడ జిడిగింజగాలు ఉన్నారా బాయ్? ఏమరా ఇందాక బండి నూకమంటున్నావు కదా? సిగరెట్ ఏమో కుర్కుర్కా సౌండ్ వస్తుంది, స్మెల్ ఏమో విచిత్రంగా వస్తుంది. ఆ గుండు సతిగా నాకు తక్కువ ధరకు ఇచ్చినప్పుడు అనుమానం వచ్చిందిరా, ఇదేదో డూప్లికేట్ సిగరెట్ అంటారు. రేయ్ మన ఇద్దరు గుండు సతిగాని కొట్టు లేపుదాం పదరా. సిగరెట్ ఉల్టి పెట్టి తాగుతున్నారు గుడ్డినే, అందుకే సిగరెట్ తాగేటప్పుడు కళ్ళద్దాలు తీయమనేది. అబ్బా అమ్మాయిరా. హలో మేడం. చెంప పగులుతుంది. ఇంత పెద్ద కట్అవుట్ నన్నే పట్టించుకోలే, నిన్నేడా పట్టించుకుంటారా? రేయ్ ఇట్లా తిరిగితే మనకు వాల్యూ ఇస్తలేరురా. పట్నం పోయి మంచి జాబ్ చేసి పైసలు సంపాదించి మళ్ళీ ఊళ్ళు అడుగు పెడదాం. ఏమంటారు? పోదాంపా. సరే పోదాంపా.